మనకి తెలంగాణ ప్రభుత్వము 2025-26 సంబంధించినటువంటి స్టేట్ బడ్జెట్‌ని రిలీజ్ చేశారు. రిలీజ్ చేసింది కూడా ఆర్థిక మంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క గారు రిలీజ్ చేశారు. సో మార్చ్ 19, 2025న రిలీజ్ చేశారు. మరి వీరి ప్రకారము తెలంగాణ రాష్ట్రం యొక్క రాష్ట్ర స్థూల ఆదాయం దాన్ని జిఎస్డిపి అంటాం. ఎంత 16 చూడండి ఇక్కడ అమౌంట్ ఎంత వస్తుంది 16 టోటల్గా జిఎస్డిపి వాల్యూ 16,12,579 కోట్ల రూపాయలు జిఎస్డిపి స్టేట్ యొక్క మొత్తం స్థూలాదాయం. ఓకే, సో దీనిలో పర్ క్యాపిటల్ అంటాం, రాష్ట్ర తలసరి ఆదాయం అంటాం. ఓకేనా, సో జనరల్గా ఎట్ వస్తుంది తలసరి ఆదాయం జిఎస్డిపి బై తెలంగాణ యొక్క టోటల్ పాపులేషన్తో వేస్తే వచ్చేటువంటి ఫిగరే పర్ క్యాపిటా. సో రాష్ట్ర తలసరి ఆదాయం అనమాట. అంటే ఆన్ యావరేజ్గా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా యావరేజ్గా సంవత్సర కాలానికి ఇంత ఇన్కమ్ వస్తుంది అని. ఎంత అండి 3,79,751 రూపీస్ అనమాట. తెలంగాణ రాష్ట్రంలో తలసరి ఆదాయం ఈ విధంగా ఉంది. మరి తెలంగాణ రాష్ట్రం యొక్క వృద్ధి రేటు ఎంత, జిఎస్డిపి గ్రోత్ రేట్ ఎంత అన్నప్పుడు 10.1%గా కనిపిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి బడ్జెట్ ఇప్పుడు జిఎస్డిపి 16,12,579 కోట్లు ఉంటే దీనిలో బడ్జెట్ పరంగా మనం చూసుకుంటే బడ్జెట్ రిలీజ్ చేసింది 3,04,965 కోట్ల రూపాయలకు సంబంధించిన బడ్జెట్ని రిలీజ్ చేశారు.